యెషయా గ్రంథము 44:21 నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మర్చిపోచాలను. బిల్డింగ్ ఉంటే బిల్డర్ ఉన్నట్టే, ఒక బ్రిడ్జ్ ఉంటే దాన్ని కట్టినటువంటి ఇంజనీర్ బిల్డర్ ఖచ్చితంగా ఉంటాడు. కొండను చూసినప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాం? కుమ్మరి ఉన్నాడు, కుమ్మరే కొండను నిర్మించాడు. మరి మనిషి అయిన నిన్ను చూసుకున్నప్పుడు, నీ వేలుముద్ర ఎవరితో కలవనప్పుడు, నీ కంట్లో ఐరిస్ ఎవరితో కలవనప్పుడు నిన్నెవరు నిర్మించారని నీకు ఎందుకు గుర్తు రావట్లా? నేను నువ్వు నిర్మించుకోలేదే. నీ దేహం అంతటిని దేవుడే కదా కలుగు చేశాడు. 139వ కీర్తన 13-14 వచనాల్లో మనం చదివినప్పుడు దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. తెలియనప్పుడు ఏదేదో అనుకున్నాడు, తెలుసుకున్నాక పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. సృష్టిని చూస్తే ఎవరు గుర్తు రావాలంటే సృష్టికర్తని గుర్తు రావాలి. నిన్ను కలుగు చేసిన వాడు, నీలో ఆత్మను పెట్టినవాడు దేవుడు. నేను మర్చిపోతానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పరిస్థితులు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడేమో. కొన్ని ఇబ్బందులు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు, ఏమిటి దేవుని సహాయం నాకు రావట్లేదు, నేను అనుకున్నట్టుగా కొన్ని జరగట్లేదు, నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను, నేను ఎంత ప్రయత్నించినా అందుకోలేకపోతున్నాను. కొన్ని విషయాలు అందని ద్రాక్షలాగా అయిపోతాయంట. అందని ద్రాక్ష నక్క ఎగిరి 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 అనుకుంటుందట, లాస్ట్గా అందుకోలేకపోయినప్పుడు చెయ్యి ఈ ద్రాక్షతో మంచిది కాదు అనుకుంటుందట. అసలు విషయం ఏంటి? దానికి అందలేదు. అందని ద్రాక్ష. చాలామంది అమెరికా దేశం వెళ్ళాలనుకుంటారు, వెళ్ళడానికి అవకాశం దొరకలేదు అనుకోండి, చెయ్యి అమెరికా దేశం మంచిది కాదంటాడు. ముందు మనోడికి వీసా రాలేదని అర్థం. మరి కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే సైన్స్ ప్రయత్నించాడు మనసు పెట్టకుండా అదేం రావట్లేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ అసలు వేస్ట్ అండి అంటాడు. మరి కొంతమందికి లెక్కలు చాలా కోపం, లెక్కలంటే మనం ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడతామో వాటిని కోల్పోతాం. యోబు గ్రంథం 10:9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అంటే భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా అంటే మళ్ళా తిరిగి నన్ను మట్టికి పంపే ముందే నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నాకు కలిగి నీ బాధలను నన్ను విడిపించు. నన్ను నిర్మించిన వాడవు నీవేగా, నన్ను కలుగు చేసిన వాడవు నీవేగా. 27 కీర్తన 10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను, స్నేహితులు మిమ్మల్ని విడిచినను ప్రభు మిమ్మల్ని చేరదీస్తాడు. మీరు బాగా నమ్మినటువంటి వాళ్ళని నయవంచన చేసి మీ నమ్మకాన్ని వాళ్ళు వంచన చేసినప్పుడు బాధపడుతూ కృంగిపోవద్దు. నిన్ను నిర్మించిన వాడు నిన్ను చేరదీస్తాడు. లోకమంతా విడిచినా నిన్ను విడువడు, ఎడబాయుడు. ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను. కన్న తల్లే నిన్ను మర్చిపోలేనప్పుడు నిన్ను నిర్మించిన వాడు, నీ దేహాన్ని నిర్మించిన వాడు, నీ ఆత్మను నిర్మించిన వాడు, నీలో ఆత్మను పెట్టినవాడు నిన్ను మరువడు. తప్పక నిన్ను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. నమ్ముతున్నాను దేవా అన్నవారు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? నిర్మించిన వాడైన దేవుని వైపు మన చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీవు నా నిర్మాణకర్తవు నాయనా, నీవు నన్ను నిర్మించితివి, నీవు నన్ను మర్చిపోలేదు, నేను నమ్ముచున్నానయ్యా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను. నా నిర్మాణకుడువు నీవే, నా సృష్టికర్తవు నీవే, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? ఎవరు నన్ను మరిచినా నీవు నన్ను మరువవు తండ్రి. నా నిర్మాణకర్తవు, నన్ను మరచువాడువు కాదు. నీవు నిర్మించిన విధానం చూడగా అయ్యా ఆశ్చర్యం వేస్తుంది ప్రభా. అద్భుతంగా నా దేహాన్ని కలుగు చేశావు. నా దేహంలో ప్రతి అవయవాన్ని స్వస్థపరుస్తున్నావు, నా కుటుంబములను దీవిస్తున్నావు, మా ఇంటిని దీవిస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నా ప్రభు, నీ బిడ్డలను దీవించండి, యవన బిడ్డలను వారి భవిష్యత్తు దీవించండి. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండటం సహాయించండి. యవన కుమారులు, యవన కుమార్తెలు వారి యొక్క ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో ప్రభు వారిని దీవించండి. వారిని వర్ధిల్లించే సాక్షులుగా వాడుకునండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ప్రయాణాలు ఉన్న వారికి నీ కాపుదలు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.